గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. నిన్న దేశవ్యాప్తంగా ఒక్కసారిగా 500, 1000 నోట్ల రద్దుతో దేశం మొత్తం ఒక్కసారిగా స్తంభించిన పరిస్థితి చూసాం. నిరుపేద నుంచి కోటీశ్వరుడు దాకా చిన్న వస్తువు కొనాలను కూడా చిల్లర లేనటువంటి పరిస్థితి, దానికోసం చిల్లర కోసం వెతికిలాడేటువంటి పరిస్థితి చూసాం. మొత్తం యావత్ దేశం చిల్లర కోసం పరిగెత్తింది. అదే వార్త ఈరోజు అన్ని పత్రికలకు ప్రధానంగా తీసుకున్నాయి. అయితే ఆ 2 నోట్ల రద్దుతో మొత్తం బ్లాక్ మనీ బయటకు వస్తుంది, ఫేక్ కరెన్సీ అరికట్టబడుతుందని చెప్పి కేంద్రం పదే నిన్న కూడా చెప్పింది. అయితే చిన్న వాళ్ళకి, కష్టపడి సంపాదించుకుని దాచుకున్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదని కూడా కేంద్రం చెప్పింది. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు ఉన్నాయి. దానికంటే ముందు ఇంకో పెద్ద బ్రేకింగ్ ఏంటంటే, నిన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరిగినటువంటి ఎలక్షన్లో రిజల్ట్ వచ్చింది. ట్రంప్ అందరి అంచనాలు వాటన్నిటికి భిన్నంగా ట్రంప్ గెలిచారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. ఆ వార్త ప్రధానంగా ఉంది. ఈ 2 వార్తలే ఈరోజు అన్ని పత్రికలు కూడా మొత్తం ఉన్నాయి. మనము ఈ నోట్ల రద్దుతో నిజంగా బ్లాక్ మనీ, కోటీశ్వర దాచుకున్నటువంటి కోటీశ్వరుల దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ బయటకు వస్తుందా? కానీ అంతకంటే ముందు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వీళ్ళు పడుతున్న కష్టాలకి పరిష్కారం ఇప్పుడు. ఈరోజు నుంచి బ్యాంకుల్లో కూడా బ్యాంకులు తెరిచారు, బ్యాంకుల్లో లావాదేవీలు జరుగుతున్నాయి, బ్యాంకు డిపాజిట్లు, తర్వాత ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది ఈరోజు నుంచి. సో మరి బ్యాంకులో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? తర్వాత ఏటీఎం కూడా స్టార్ట్ అయ్యాయి. ఏటీఎంలో అందరికి ఆల్రెడీ దానికి లిమిట్ పెట్టారు కాబట్టి ఏటీఎంల దగ్గర పరిస్థితి ఎట్లా ఉంటుంది, అందరికి సరిపోయేంత డబ్బు ఉంటుందా లేదా, ఇవన్నీ అంశాలు మాట్లాడదాం. మనతో చర్చలో సీనియర్ ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్ హనుమంతు గారు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ గారు, తర్వాత పాపారావు గారు ఎకనమిస్ట్, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు పాపారావు గారు, నిన్నటి పరిస్థితి చూస్తున్నట్టయితే ఎక్కడికక్కడ ఒక రకంగా ఎటు చూసినా కూడా జనం పరుగులు పెట్టిన పరిస్థితి చూసాం. అది ఆయన రోజు కూలీ చేసేవాడైనా సరే, లేకపోతే పెద్ద కార్పొరేట్ అయినా సరే, అంటే ఆన్లైన్ చేసినప్పటికీ సడన్గా బయటకు పోయి ఏదైనా చేయాలంటే కూడా ఒక సిగరెట్ కొనేవాడికి కూడా చిల్లలేని పరిస్థితి. సో ఈ పరిస్థితి నుంచి బయటపడతామా అన్నట్టు ఒక టెన్షన్ ఇది గ్రామీణుల నుంచి మొదలుకుంటే పెద్దల దాకా ఉంది, పట్టణాల వరకు ఉంది. సో ఏంటి పరిస్థితి? వీడు దానివల్ల యాక్చువల్ ఉద్దేశం మంచిదే అవుతుంది, అవ్వచ్చు కూడా కాదు, దాన్ని రద్దు చేయడం తాలూకు ఉద్దేశం మంచిదే. కానీ ఏంటంటే వీళ్ళు స్టిల్ ఇంకా సర్జికల్ ఆపరేషన్ తాలూకు పాకిస్తాన్తో చేసిన దాని ట్రాన్స్ కింద ఉన్నట్లుగా దేశం మీద కూడా సర్జికల్ ఆపరేషన్ అనేది డబ్బులతో. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే సర్జికల్ ఆపరేషన్ కూడా కావాలి నిజమే, కానీ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్. పాకిస్తాన్తో అయితే మనం అంత జాగ్రత్తగా సర్జికల్ ఆపరేషన్ చేస్తే బోర్డర్లో టెర్రరిస్టుల మీద ఎక్కడేమో సైడ్ దాని జరిగే ఇబ్బందుల గురించి ప్రికాషన్స్ అక్కర్లా. కానీ దేశంలో చేస్తున్నాం, అది దేశంలో ప్రజలతో చేస్తున్నాం. దేశంలో నల్ల డబ్బులున్నోళ్లే కాదు, వాళ్ళు 1% కూడా ఉండరు. దేశంలో కోట్ల మంది రోజువారీ కూలీ చేసుకుని తెచ్చుకుని బతికేవాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఎవరైతే ఏటీఎంలు, బ్యాంకులు కూడా ఎప్పుడు చూడలేదో, 500 నోటు వాళ్ళకి 1000 రూపాయలు వచ్చే పింఛన్లో 2 500 నోట్లు వస్తే వాటి మీద నిరంతరం బతుకుతారు. అట్లాంటి జనాలు కూడా కోట్ల మంది, ఎక్కువ మంది ఉన్న దేశం. ఆ సందర్భంలో నేను చెబుతున్నాను, నిన్న సర్జికల్ ఆపరేషన్ జరిగిన తర్వాత 500, 1000 రూపాయల నోట్లు ఎంత కల్లోలం అంటే సమాజంలో సామాన్య జనులు, పెద్దవాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళ వరకు వాళ్ళు పైగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఏమీ లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈజ్ గోయింగ్ మామూలుగా జరుగుతుంది. వాళ్ళ కార్డులు ఉంటాయి, డెబిట్ కార్డులు ఉంటాయి, క్రెడిట్ కార్డులు ఉంటాయి. వాళ్ళు నిన్న సాఫ్ట్వేర్ పిల్లలు కూడా అంటే వాళ్ళు ఇది వేరేగా చెప్పడం కాదు, చిన్న ఒక ఛానల్లో చూపిస్తుంటే వాళ్ళని చెప్తే మాకేం ఇబ్బంది లేదు, ఇది మంచిదే అని చెబుతున్నారు. ఇప్పుడు చేస్తుంది మంచిదే, నేను కూడా మంచిదే అంటున్నా. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకేం ఇబ్బంది లేదు, మాకు ఆన్లైన్ ఉంది కాబట్టి మాకు ఇబ్బంది లేదని. ఇబ్బంది లేని వాళ్ళంతా ఏంటంటే దీన్ని మంచిదే అనగలుగుతున్నారు తేలిగ్గా. ఇప్పుడు మనం కూడా మంచిదే అంటాం, కానీ ఇబ్బందిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉంటే బాగుండేది అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ వాచ్మన్ లాంటి వాళ్ళు కానీ చిన్న పేదవాళ్ళు చాలామంది నిన్న 500 ఇస్తే 400 వస్తాయి. 400 షాపులు వ్యాపారస్తులు వీళ్ళు 500 ఇస్తే 100 రూపాయలు కట్ చేసుకున్నారు, 200 కట్ చేసుకుని చేస్తున్నారు వ్యాపారం. ఇది తీసుకుంటారు 500 నోట్లు. చాలా చోట్ల ఇది జరుగుతుంది. 1000 రూపాయలు ఇస్తే 800 అనేది జరుగుతుందంట. కాబట్టి ఇదేంటంటే ప్రివలెంట్గా సొసైటీలో మీరు బ్లాక్ మార్కెట్కి అంటే కరెన్సీ నోట్లో బ్లాక్ మార్కెట్కి డోర్ ఓపెన్ చేశారు రెండో పక్కన. అదొకటి జరుగుతుంది. రెండో పక్కన ఏమవుతుంది, పెద్ద బ్రోకర్లు కూడా రంగంలోకి దిగిపోయారు. మీరు 1 కోటి రూపాయలు ఇస్తేనో ఇంత ఇస్తేనో మేము ఇన్ని లక్షలు అని చెప్పి మాట్లాడుతున్నారంట. ఈ వార్తలు వస్తున్నాయి. 1 కోటి రూపాయలు ఇస్తే మీరు 1 కోటి రూపాయలు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మేము దానికి 70 లక్షలు 80 లక్షలు కమిషన్. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు యూ వాంటెడ్ టు స్టాప్ సంథింగ్, ఓ పెద్ద విషయాన్ని ఆపడానికి ట్రై చేశారు. దానిలో ఏమవుతుంది, మీరు ఇటు క్లోజ్ చేసిన డోర్లు ఆ సందులోంచి ఇంకా వేరే రకం దొంగలు చొరబడ్డారు. దేశం దొంగల పాలవటం ఆగటం అది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మంచిదే ఆపరేషన్, కానీ మీరు సామాన్య జనానికి ఇబ్బంది లేకుండా విధంగా దానికి కూడా మొత్తం ప్రిపరేషన్స్ చేసుకుని వాళ్ళకి సామాన్య జనాలకు అందేటట్లు, చిన్న నోట్లు అందేటట్లు ఏర్పాట్లు చేసుకుని అది కూడా స్క్రీన్ బ్యాక్ చేయొచ్చు కదా, చేసుకుని సర్జికల్ ఆపరేషన్ చేస్తే సర్ప్రైజ్ ఉండాలి, బాగుండేది. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. హనుమంతు గారు,
ఇప్పుడు ఈ రోజు నుంచి ఎక్స్చేంజ్ డిపాజిట్ రెండు స్టార్ట్ అయినాయి. Yes. సరే ఎక్స్చేంజ్ అయితే 4,000 వరకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. Yes. డిపాజిట్ విషయానికి వచ్చినట్టయితే చిన్న మొత్తంలో దాచుకున్న వాళ్ళు, ఎస్ మధ్యతరగతి వాళ్ళు స్థలం అమ్మియో స్థలం కొనడం కోసమో పెళ్లి కోసం దాచుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిపాజిట్ చేయాలంటే వెనుక ముందు ఆడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా డిపాజిట్ చేయాల్సిందే, చేయకపోతే చిత్కాగితం అయిపోతుంది. కానీ డిపాజిట్ చేస్తే మాపై ఇంత ట్యాక్స్ చేస్తారు, మమ్మల్ని ఏం చేస్తారని ఒక ఆందోళన సామాన్య జనంలో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసిన ఎకనామికల్ కరెన్సీ రిఫార్మ్ అనమాట. ఆల్మోస్ట్ ఎకనామికల్ స్ట్రైక్ అది. దానివల్ల ఇలాంటి టఫ్ డెసిషన్ తీసుకునేప్పుడు కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయడం గవర్నమెంట్ ఒక గ్రేట్ సక్సెస్. ఒకటి నిన్న కామన్ మ్యాన్కు మొన్న రాత్రి నుంచి నిన్న రోజంతా కూడా ఇబ్బంది జరిగింది అందరికీ కూడా. అదే ఎవ్రీబడి యాక్సెప్ట్. ఈవెన్ నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు 200 రూపాయలు క్యాష్ ఉంది, నేను హైదరాబాద్ రావాలి. ఎలా రావాలి? మెట్రో ఎక్కి రావాల్సి వచ్చింది. నాకు 120 రూపాయల టికెట్ తీసుకొని క్యాబ్ తీసుకునే పరిస్థితి లేదు నాకు అక్కడ. ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎవ్రీబడి ఫేస్డ్, కాదని కాదు. కానీ ఇవాళ నుంచి క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటేంటంటే మనం అనుకుంటున్నాడే ఈ స్ట్రైక్ మొత్తం దీని చర్య బ్లాక్ మనీ మీద అనుకుంటున్నాం. బ్లాక్ మనీ మీద కంటే ఇల్లీగల్ మనీ అండ్ ఫేక్ కరెన్సీ పైన ఈ అటాక్ ఇది. ఈ రెండు దేశానికి ప్రథమ శత్రువులు ఇవి. బ్లాక్ మనీ సెకండ్. బ్లాక్ మనీ ఓన్లీ ట్యాక్స్ ఎఫెక్ట్. అది ట్యాక్స్ ఇవాళ పోతే రేపు వస్తుంది. ఆదాయం ఉన్నప్పుడు ఇవాళ రేపు వస్తుంది, ట్యాక్స్ ఎటు పోదు. గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ ఇవాళ రేపు వస్తుంది, ఎటు పోదు. కానీ ఈ ఫేక్ కరెన్సీ అండ్ దట్ ఇల్లీగల్ మనీ ఈజ్ ద ప్రాబ్లం. అయితే ఇల్లీగల్ మనీ అనేది ఓన్లీ క్యాష్ రూపాయలు ఉండాలని లేదు. ఇట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్లో ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంటర్నేషనల్ కంట్రీస్లో చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ఏంటంటే ఇంపార్టెంట్ కావాల్సింది స్ట్రైక్ అగేన్స్ట్ ద ఫేక్ కరెన్సీ అండ్ ఇల్లీగల్ మనీ. ఈ వీటికి అటాక్ చేయడం జరిగిన ప్రయత్నం ఇది. ఇలాంటిది ఏమవుతుందంటే డెఫినెట్గా షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్. కాబట్టి వీ షుడ్ బి ప్రిపేర్డ్. అంటే ఒక మొత్తం ఎఫెక్ట్లో భారతదేశంలో 2% ఆఫ్ ద పీపుల్ ఆర్ స్పెండింగ్ 43% ఆఫ్ ఎక్స్పెండిచర్. అంటే 43% ఆఫ్ వెల్త్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. కానీ 2% ఆఫ్ పీపుల్ అంటే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది, రియల్గా ఎఫెక్ట్ అయ్యేది ఆ 2% ప్రజలే. మిగతా 98% సేఫ్. ఈవెన్ మీరు అన్నట్టు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ప్రాబ్లం వస్తుందని ఎలాంటి ప్రాబ్లం లేదు. 2.5 lakhs ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వాళ్ళు 10 సంవత్సరాలు రిటర్న్ ఫైల్ చేసుకున్న వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు వాళ్ళకి. 5 లక్షలు 10 లక్షలు కంటే ఎవరి దగ్గర క్యాష్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నిజంగా ఉందనుకోండి ఎవరైనా కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళు 20 లక్షలు క్యాష్ చేస్తుంటారు, 20 లక్షలు వేసేయండి, మనకి ఎక్కడికి వెళ్ళచ్చు ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తారు. బ్యాంక్ వాళ్ళు అడిగారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు కదా చాలా గ్రామాల్లో ఇప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం. చిన్న వ్యాపారులు ఊర్లో చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని ఆయన కావచ్చు, లేకపోతే చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆయన 4-5 లక్షల ఇన్కమ్తో టర్న్ ఓవర్ చేస్తూ ఉంటాడు. అవసరం లేదు. 2.5 lakhs ఆదాయం దాటితేనే రిటర్న్ ఫైల్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. మీకు 2.5 మీకు ఇవాళ 2 లక్షలు క్యాష్, 2 లక్షలు బ్యాంక్ లెస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం అడుగుతారు? అడిగే అవకాశం లేదు. ఎందుకంటే 2.5 lakhs లోపలే ఉంది కాబట్టి. అదే మీరు 10 లక్షలు వేసారనుకోండి, అప్పుడు అడిగే అవకాశం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నా అంటే చిన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నిన్న ఒక్కరోజు మాత్రం ఇబ్బంది డెఫినెట్గా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. 125 కోట్ల మంది ప్రజలు నిన్న ఇబ్బంది పడ్డ విషయం వాస్తవం అది. కానీ దాని కొరకని లాంగ్ టర్మ్లో జరిగే బెనిఫిట్స్, లాంగ్ టర్మ్లో జరిగే మిగతా వాటిని మనం కాంప్రమైజ్ అయ్యి వదులుకోలేము. కాబట్టి మేము అన్నట్టుగా ఫేక్ కరెన్సీ రైట్. చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, తర్వాత బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ గారు వచ్చారు. జీవన్ రెడ్డి గారు, మీరు కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తారు, కాన్స్టిట్యూన్సీ జనంలో తిరుగుతారు కదా, నిన్న జనం ఎదుర్కొన్న సమస్యలు ఏం చూశారు? దీనికి పరిష్కారం ఏమైనా ఉంటుందా? జనంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రణాళికబద్ధంగా లేకపోవడం వల్ల ఒకవేళ ఈరోజు బ్యాన్ చేస్తూ ఉన్నాం అన్నప్పుడు ప్రజలకు చెప్పకుండా అది సీక్రెట్గా ఉంచినా కానీ ముందు ప్రణాళికలంతా రెడీ అయిపోయి ఉండేది. రాత్రికి రాత్రి డబ్బులు వచ్చి బ్యాంకులో చేరిపోయడం, బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇట్లాంటి చిన్న చిన్న ఆలోచనలు తీసుకుంటే ప్రజల్లో బాగుండేది. ఏదైతే గతంలో ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పారు, బ్లాక్ మనీ ఏదైతే ఉన్నదో నల్లధనాన్ని వెలికితీస్తా అని చెప్పినారు. దేశంలో ఉన్నదే కాదు, మొదటగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి దాని తర్వాత దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇందాక వారు చెప్పినట్టు, ఎకనామిస్ట్ గారు చెప్పినట్టుగా 2%, 3%, 5% నల్లధనం ఎక్కువ మంది చేతుల్లో ఉంది. కానీ ఏవో 70% ప్రజలు మధ్యతరగతి, చిన్న బిలో మధ్యతరగతి ఇట్లాంటి ప్రజలకు చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిన్న జరిగిన సంఘటనలు 2-3 సంఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రజలలో నోట్ల కొరతతోని ఇబ్బంది అయిపోయి పెట్రోల్ పంపులో కానీ కూరగాయల దుకాణంలో కానీ ఇబ్బంది అయిపోయింది. కూరగాయలు కొంటే వాడు అంటా ఉన్నాడు 500 రూపాయలు కూరగాయలు కొనుక్కో, లేదంటే 500 రూపాయలు 400 కూరగాయలు ఇస్తా, నీకు 100 రూపాయలు కమిషన్ తీసుకుంటా అంటాను. పెట్రోల్ పంపులో వాళ్ళు ఏమంటారు, 500 నోటుకు మేము 500 నోటుకు చిల్లర ఇవ్వం, 500 రూపాయల పెట్రోల్ పోసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం 1000 నోటిస్తే 1000 రూపాయలు పోసుకోండి సార్, మేము చిల్లర లేవు, మేము ఇవ్వలేమంటున్నారు.
రెండోది కొంత హాస్పిటల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎమర్జెన్సీ సర్వీస్లో. నిన్న మా కాన్స్టిట్యున్సీ నుంచి కిమ్స్ హాస్పిటల్లో ఒక ఆయన చేతి ఫ్రాక్చర్ అయితే జాయిన్ అయ్యిండు. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు తీసుకోమని చెప్పి నేను మళ్ళీ మాట్లాడి కిమ్స్ డాక్టర్ నిన్న కూడా చెప్తాను, ప్రైవేట్ లో కూడా తీసుకోవట్లేదు, గవర్నమెంట్ లో కూడా కొన్ని దగ్గర అంత అపోహ క్రియేట్ అయిపోయింది. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిన 6,80,000 కోట్ల రూపాయల 1000 రూపాయల నోట్లు, 7,20,000 కోట్ల రూపాయల 500 నోట్ల రూపాయలు, దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఏదైతే మన ప్రింట్అవుట్ అయిన నోట్లు ఉన్నాయో అవి చెలమన్లో లేవు బ్యాంకులలో. కేవలం 3,20,000 కోట్ల రూపాయల చెలమన్లో ఉన్నాయి. అంటే మిగతా 12 లక్షల కోట్ల రూపాయలను వెలికి తీస్తామంటున్నాం. తీసే ముందు కూడా ప్రణాళికబద్ధంగా ఉంటే బాగుండదు. జాగ్రత్త తీసుకుంటే బెటర్. ఫారిన్ ఎక్స్చేంజ్ ఉందండి, ఇప్పుడు అమెరికా వెళ్తాము, డబ్బులు కావాలా, ఈ డబ్బులు అమెరికాలో చెల్లవు, ఫారిన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇస్తా ఉన్నారు కదా. ఆ విధంగా అనేక కౌంటర్లు పెట్టి హోమ్ డెలివరీ పెట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు డిక్లరేషన్ ఇవ్వాలా, మా ఇంటికి వచ్చి డెలివరీ ఇస్తారండి, 5,000 రూపాయలు కావాలా, ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఏటీఎంలను ఇంకా మల్టిపుల్ చేసి బ్యాంకర్స్ అత్యధిక అవర్స్ 24 గంటలు పనిచేసే విధంగా. ఒక హైదరాబాద్లో 2,000 బ్యాంకులు ఉన్నాయి, ఒక 5,000 ఏటీఎంలు ఉన్నాయి, దాన్ని 24 గంటలు పనిచేసాము. రేపు ఎల్లుండి శనివారం ఆదివారం కూడా పనిచేస్తూ ఉంది. కొంత సంస్కరణలు చేసి ప్రణాళికబద్ధంగా పోతే ప్రజలకు ఇబ్బంది ఉండేది కాదు. దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం కనిపిస్తుంది. అంటే దీనివల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందన్న అభిప్రాయం అరుణ్ జైట్లీ గారు చెప్పారు, సారీ చిదంబరం గారు చెప్పారు. సారీ ఒకటి ఏంటంటే సంగప్ప గారు, నల్లధనం పాపరావు గారు చెప్పినాక చెప్తే ఇంకా నాకు కొంచెం ఈజీ అయ్యేది. కానీ నల్లధనం పాపరావు గారు మాట్లాడారు, మీరు మాట్లాడిండ్రా? ఓకే, నేను ఏం లేదు కాబట్టి అంటున్నాను. నల్లధనం తీసుకురావడంలో ప్రాంతీయంలో ఉన్న విదేశాల్లో ఉన్న తీసుకురావడాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ 1,500 రూపాయల నోట్లతో నల్లధనం మొత్తం వస్తుందని చెప్పి ఏదైతే చేస్తున్నారో ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఇలా మనం ఒక్కసారి చరిత్రకు పోతే లెదర్ కరెన్సీ తెస్తాడు ఎవరు, తుగ్లక్. దానివల్ల ఎన్ని కష్టాలు వస్తాయి. మార్పిడి అనేది బార్టర్ సిస్టమ్ నుంచి మనం వినియోగ వస్తువుగా ఒక పదార్థాలను వాడుకుంటున్నప్పుడు బంగారం దొరకట్లేదు, వెండి దొరకట్లేదు అని తోలు ఈజీగా దొరుకుతుందని తెస్తాడు. ఇలా 2,000 నోట్లు తెస్తున్నారు. అవినీతి 500 నోట్లలో 1000 నోట్లలో ఎంత ఉంటే 2,000 నోట్లలో ఎంత ఉంటుంది అనేది భవిష్యత్తు చెప్తుంది అది. బట్ నిన్నటి కష్టాలు వేరు, రేపటి కష్టాలు వేరుంటాయి. ఒకసారి మనం ఇది న్యూ కరెన్సీ న్యూ ఎనర్జీ మీద అంబేద్కర్ గారు రాసినది, ఆయన కొలంబియా యూనివర్సిటీలో దాదాపు 23 పేపర్లు సబ్మిట్ చేసిండు ఆయన ఎకనమిస్ట్గా, వరల్డ్ ఎకనమిస్ట్గా. తను ఇండియన్ ఆర్బీఐ యాక్ట్ చేసేటప్పుడు తను స్వయంగా దాంట్లో పాల్గొన్న వ్యక్తి. కరెన్సీని ఒక్క ఉదుటున ఇంత బ్రేక్ త్రూ చేసినట్టుగా చేయడం అనేది సమస్యలు సృష్టించడానికి కారణమవుతుంది. ఒక రోజుకు 1,00,000 కోట్ల రూపాయల మనీ రొటేట్ అవుతుందంటే మనం కనీసం ఈ 15 రోజుల్లో 15 లక్షల కోట్ల అవైలబిలిటీ ఆఫ్ ది మనీ మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉంటాయి నీకు? దాదాపు డిసెంబర్ 31 వరకు ప్రజలు చాలా కష్టాలు ఉంటారు. ఇలా సమస్య ఏంటంటే లక్షాధికారి కాస్త బిచ్చగాడైంది. నిన్న మురాదాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రావడానికి మనం ఒక రకమైన నరకం అనుభవించినట్టు కాదు, అట్లాంటిది అవసరాలు ఉండే. పాల కాంచి మొదలు పెడితే దాని పేరేంటిది, టోల్ ట్యాక్స్ల కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇది ఐడిఎస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈ దొంగలంతా కూడా కన్నాల్లో దాచుకొని ఉన్నారు. ఇప్పుడు సమస్య ఎవరికంటే సామాన్యునికి. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు దాచుకునేటోళ్ళంతా స్విస్ బ్యాంకుల్లో ఉన్నారు. వారు చెప్పిన హామీ ఏంటంటే 100 రోజుల్లో నల్లధనం ఎక్కడ ఉన్నా పట్టుకొస్తా అన్నాడు. ఇంతవరకు 2.5 సంవత్సరాలైంది, అది రాలే. ఈ నల్లధనం ప్రజల్ని మీరు దోషులుగా ప్రజాకోర్టులు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని దోషులుగా డెఫినెట్ గా. ఎట్లా? ఇన్కమ్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ నేను రిజిస్టర్ చేసుకోను. ఇక్కడ 65% ఆఫ్ ది ఇన్కమ్ ఫ్రమ్ ది సోర్సెస్ అగ్రికల్చర్, రైతు నుంచి వస్తాడు. ఈ రోజు నువ్వు ఆ రైతు అకౌంట్స్ చేయమంటే మరి అసలు ఆడు పెట్టుబడి పెట్టిందే రాలే, వచ్చినాటికి ఇప్పుడు దొంగని చేసి పడే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు ఒకవైపు తనకేం జరుగుతుందో తెలియక ముందే మనము సోషల్ మీడియాలో మన మీడియాలో యాడ్స్ ఇస్తే సామాన్యునికి తెలియదు సార్. ఇలా మీరు నెల రోజులు చేసిన ఐడియాస్ సిస్టమ్ ప్రకారం ఆంధ్రాలో 10,000 కోట్లు, తెలంగాణలో 10,000 కోట్లు దొంగలందరూ కూడా ఈరోజు రివీల్ చేసుకున్నట్టుగా ఉన్నది. మరి ఈ రోజు రివీల్ అయింది. అరే మరి కట్టుకున్నారు, ఆయనకు తెలిసింది. ఎవరికి తెలిసింది? ఇప్పుడు మనకు ఎవరో సీక్రెట్ గా నిర్వహించామని చెప్పి కేంద్రం చెప్తుంది. ఇంతకుముందు హనుమంతు గారు 65,000 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా ఐడియాస్ కింద. 1,20,000 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది తెలిసిన వ్యక్తుల యొక్క ఇప్పుడు 127 కోట్ల జనాభా యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మార్చేది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా కరెన్సీ ఎప్పటికప్పటికి మారుతుంది.
వాళ్ళు విధ్వంసం చేసే ముందు కరెన్సీని అవైలబిలిటీగా బజార్లో ఆన్ రోడ్స్ మనీ ఉంటుంది, నీకు ఇచ్చే నీ 500 రూపాయల నోట్ ఇస్తే 500 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి 100 ఏదైతే Change. ఉన్నదో అది నీకు అవైలబిలిటీ ఉండాలి. Right. అలాంటి పరిస్థితి లేకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తే కరెన్సీని విమర్శించినట్టుగా బీజేపీ చేస్తున్నది. పైగా అవినీతి, రాజకీయ అవినీతి కానీ మానిటరీ అవినీతి కానీ ఈ వీటిని క్లోజ్ చేయడం ఆ పాయింట్ కూడా close చేయడం అనేది ముందు మనం కష్టం. ప్రజల నుంచి అక్కడ పొలిటికల్ కరప్షన్ పోదాం. లక్ష్మణ్ గారు, ముందు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, ముందు మీ ప్లాన్ లేకపోవడం వల్ల 120 కోట్ల మందిని ఇబ్బందులు పెట్టినారు. 1% వాళ్ళ కోసం ఇంతమందిని వేధిస్తారంటున్నారు. అంటే సమాజం, దేశంలో అవినీతి కానీ నల్లధనం కానీ అంటే వీటి వల్ల ఒక రోగగ్రస్తమైనటువంటి దేశంగా ఉంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే న్యూరో సర్జన్ అవసరం అవుతుంది. సర్జన్ చేస్తే నొప్పి అవుతుందనో, సర్జన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందనో మనం ఊరుకుంటామా? ఒక రోగాన్ని నిరోధించడం కోసం చేదు గుళిక మింగాల్సి వస్తుంది. ఆ చేదు గుళిక మింగకుండా ఉంటే మొత్తానికే ఆ యొక్క వ్యాధి బారిన పడి ఆ శరీరం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇవాళ ఈ దేశం ఇవాళటికి కూడా అంటే శిశు మరణాల విషయంలో ప్రపంచ సగటు ఏదైతే ఉన్నదో, ప్రపంచ సగటు ప్రతి 1000 జన్మించిన శిశువులకు 41 మంది శిశువులు మరణాలు జరుగుతున్నాయి యావరేజ్. కానీ మన భారతదేశంలో జన్మించిన ప్రతి 1000 మందిలో 2228 మంది శిశు మరణాలు జరుగుతున్నాయి. ఇవాళ ఈ దేశంలో పౌష్టిక ఆహార లోపం ఎంతమందికి ఉంది? కనీసమైనటువంటి పౌష్టిక ఆహార లోపం ఎంతమందికి ఉందంటే, అది ఓకే సార్, నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. ఇది సంగప్ప గారు, విషయం చెప్పండి. మీరు అనుకున్న పాయింట్ కాదండి. దీని పాయింట్ గురించి మాట్లాడుతాను నేను. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వ్యతిరేకించట్లేదు, మేధావులు పొలిటికల్ మేము కూడా ఎవరు దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలా, దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలా. దేశంలో ఇవాళకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 41 మందికి సరైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ లేదండి వాళ్ళకి. నేను అనేది బ్లాక్ మనీ బయటకు రావడం వల్ల ఇవన్నీ ఇవ్వగలుగుతాం. డెఫినెట్లీ అవుతాయి. బ్లాక్ మనీ బయట 2,80,00,000 బ్లాక్ మనీ బయటకు తేవడం వల్ల ఏం చేస్తారో బిఫోర్ ఎలక్షన్ చెప్పినారు. 15 లక్షలు మీ అకౌంట్ లో వేస్తామన్నారు. సరే ఇప్పుడు దీని గురించి చెప్పండి అంటున్నారు. 2,87,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో నమోదు చేసుకున్నారు. ఎంతమంది కడుతున్నారు? 1,25,00,000 మంది మాత్రమే కడుతున్నారు. దాంట్లో ఉద్యోగులు ఎంతమంది? 50 లక్షల పైన ఉద్యోగులే కడుతున్నారు. మరి కట్టిన వాళ్ళు మేము ఉద్యోగులం కావడం వల్లనే కడుతున్నాము, మరి మిగతా వాళ్ళు మాకంటే ఎక్కువ సంపాదించుకుంటున్నారు, నల్లధనం ఉంటున్నది, వాళ్ళు కడతలేరు అనేటువంటి వాళ్ళు. మరి దాంట్లో పన్నుల వాటా రూపంలో దేశానికి రావాల్సింది ఉన్నది. మరి ఇవాళ ఆ రకమైనటువంటి స్థితికి అది వస్తే ఎవరి కోసం వినియోగం అవుతుంది? దేశం కోసం, దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల కోసం వినియోగం అవుతుంది, దేశ అభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగం అవుతుంది. దాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారా? ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు మన దయాకర్ గారు మాట్లాడుతూ తుగ్గులకు తోలు ఇది మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను. దయాకర్ గారు అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఉద్యమంలో మరి అనేక ఆకాంక్షలతో పోరాటం చేసినటువంటి వ్యక్తి. చిదంబరం గారు దాన్ని వ్యతిరేకిస్తారు అని అంటే చిదంబరం గారు స్కామ్లలో ఉన్నారు. చిదంబరం గారు స్కామ్లలో ఉన్నారు. రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ దాన్ని ఉన్నపలంగా తీసుకొచ్చిండ్రు అని అంటే రాహుల్ గాంధీకి ఈ దేశం గురించి సంపూర్ణమైన అవగాహన లేదు. అవసరం వస్తే ఒక చేదుగులిక మింగి ఈ యొక్క రోగగ్రస్త శరీరాన్ని ఆరోగ్యపరంగా చేయాలనేటువంటి అవగాహన లేదు. రాహుల్ గాంధీ అంటే మా లక్ష్మీనారాయణ చెప్తా ఉన్నారు, దాన్ని అనట్లేదు సార్. ప్రణాళికాబద్ధంగా లేక ప్రజలు పడతా ఉన్నారు. చేసిన విషయాన్ని
లేదా? శిశు మరణాలను నిరోధించాల్సినటువంటి అవసరం లేదా? పౌష్టికాహారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ప్రణాళిక లేకుండా పనులు చేస్తే ఏముంటాయండి? ప్రణాళిక ఉండాలండి. ఏ ప్రణాళిక? ఈ దేశంలో నల్లధనాన్ని బ్యాన్ చేస్తా ఉంటే ప్రజలకు ఏ విధంగా కొత్త ధనాన్ని చెప్తున్నాడు ఆయన. మీరు చెప్పే పౌష్టికాహారం ఇస్తామని చెప్తున్నారు. ఒక్కొక్క నిమిషం. మీరు చెప్పిన గారు ఇవాళ ప్రతిపక్షాలుగా వాస్తవంగా 2,000 రూపాయలు రేపటి నుంచి ఏటీఎం లో డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని దగ్గరలో ఇవాళ నుంచి, కొన్ని దగ్గర దూరం ఉన్నటువంటి దగ్గర రేపటి నుంచి 2 డేస్ ఏటీఎంస్ పనిచేయ, ఒకవేళ 1 డేలో అందుబాటులోకి వస్తుంది. కొన్ని దగ్గరలో 2,000, 4,000, 10,000, వారానికి 20,000 ఈ రకంగా అవకాశం ఉంది. మరి ఇవాళ కరెన్సీ బంద్ కాలేదు. పెద్ద నోట్ల రద్దుతో వస్తున్న కష్టాలు చేదు గుళికలు 1-2 రోజుల్లో తగ్గుతుందని చెప్పి బీజేపీ లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. పాపారావు గారు, ఆ చేదు గుళిక నిజంగా తొందరగా క్లియర్ అవుతుందా? చేదు క్లియర్ అవటంగా చేదు గుళిక వేయాల్సిన వాళ్ళకి వేయాల, పడగొన్న వాళ్ళకి పడింది. రాంగ్ పేషెంట్కి పడింది. రాంగ్ పేషెంట్ పబ్లిక్ ఏం సంబంధం బ్లాక్ మనీతో? 99% మంది దేశం జనాభాలో కూటి కోసం అగచాట్లు పడే జనాభా, ఒక 10 రూపాయల కూలి కోసం 100 రూపాయల కూలి కోసం పనిచేసుకునే జనాభా, వీళ్ళకి ఆ చేదుమంతో పని లేదు. ఆ వాళ్ళకి కాదు పడాల్సింది. ఇందాక సార్ చెప్పిన మన ఈయన చెప్పిన ఏంటంటే మామూలు జనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి ఉంటేది. ఆ సర్ప్రైజ్ చేయండి, సర్ప్రైజ్ దానిలో తప్పదు, లేకపోతే సర్దుకుంటారు కాబట్టి. కానీ ఏంటంటే మీరు జనాలకు వేసారు, జనాలకు వేయటం కాదు, కార్పొరేట్లకు ఏం ఇబ్బంది ఉంది? అసలు బ్లాక్ మనీ ఈ దేశంలో ఉంది ఎక్కడంటే ఆ ఉద్యోగుల అవినీతి వీటి వల్ల కొంత ఉంది. కానీ దానికంటే 90% బ్లాక్ మనీ జనరేట్ అవుతుంది కార్పొరేట్ల దగ్గర. చాలా తక్కువ ఉద్యోగస్తులు. మనం మాట్లాడుతున్న హజారీ గారు చేసిన ఉద్యమం కానీ ఇవన్నీ మాట్లాడుతున్న అవినీతి చాలా చిన్న భాగం. అది అసలు కార్పొరేట్ల అవినీతి అది అనేది అసలు పెద్ద భాగం. దాని దగ్గరే బ్లాక్ మనీ అంత ఉంది. ఆ బ్లాక్ మనీ ఉన్న కార్పొరేట్ వాళ్ళు, పెద్ద పెద్ద ధనవంతులు ఎవరైతే విదేశాల్లో షాపింగ్ చేస్తారో వాళ్ళు ఇండియా రూపాయలు పెట్టి కూర్చుంటారా? ఎందుకు కూర్చుంటారు? రూపాయి విలువ పడిపోతుంది, డాలర్ విలువ పెరుగుతుంది. డాలర్లు కూడా పెట్టుకుంటారు వాళ్ళు చాలామంది. అన్ని కరెన్సీలు ఉంటాయి కొంతమంది దగ్గర, కావాల్సిన కరెన్సీలన్నీ. తర్వాత అదే కాదు, బ్లాక్ మనీ అంటే మీరు డబ్బులే చూస్తున్నారు. డబ్బులు ఒకటేనా బ్లాక్ మనీ? ఈ దేశంలో బ్లాక్ మనీతో ఉన్న బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, వీటన్నిటిలో బ్లాక్ మనీ అంతర్భాగమే. అవన్నీ వచ్చింది బ్లాక్ మనీ ద్వారా వచ్చినప్పుడు. అందుకని దానిలో ఇంటర్నల్ పార్ట్ ఇదే కాదు. కార్పొరేట్లు మీరు ఇంత చెబుతున్నారు కదా, ప్రజల కోసం చేస్తున్నాం అని చెప్పి పౌష్టికాహార లోపం చెప్పారు. సమస్య మంచిదే, నిజంగా సమస్యలు ఉన్నాయి, ఫోకస్ చేయండి, వాటిని సాల్వ్ చేయాలి. కానీ మీరు ఇంత చెబుతున్నారు కదా, మీరు మాల్యా పారిపోతే ఏం చేశారు ఇప్పుడు దాకా? మాల్యా పారిపోయాడు కదా దేశం పెట్టి, విజయ మాల్యా దేశం పెట్టి 7,000 కోట్ల బ్యాంకులకు ఎగ్గొట్టి పారిపోయాడు. వినండి ఈ సర్కార్ ఇచ్చిందా? కాదు సార్, మీరు చెప్పండి, డబ్బులు ఎవరు ఇచ్చినా కానీ మీరు 2010లో మళ్ళీ ఆయనకి ఎంపీ ఎందుకు ఇచ్చారు? బీజేపీను జనతాదళ ఎస్ కలిసి ఆయన ఎంపీ ఎందుకు చేశారు? మీరు రాజ్యసభ మీరే చేశారు. బీజేపీ చూసుకోండి, మీరు ఎంపీ అతను రాజ్యసభ బీజేపీ క్యాండిడేట్ కాదు, బీజేపీ మద్దతు ఇచ్చిన క్యాండిడేట్. బీజేపీ సమర్థన క్యాండిడేట్ సార్ అతను. 2002లో కాంగ్రెస్ చేసింది సరే, 2010లో మీరు ఎందుకు చేశారు ఇంత జరిగినాక? చెప్పండి. అయితే అక్కడ ఏంటంటే ఇది నేను అనేది ఒకటి, బ్యాంకులకి ఎన్పిఎస్ పెట్టిన వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. ఈ రోజుకి విల్ఫుల్ డిఫాల్టర్లు డబ్బులు తీసుకెళ్ళి నేను ఒకటే చెబుతున్నాను, వీళ్ళు ట్యాక్స్ ఇప్పుడు మంచిదని చెప్పటాలి. నల్ల డబ్బు అంటే ఏంటి? యాక్చువల్ గా ట్యాక్స్ కట్టని డబ్బు. ట్యాక్స్ కట్టని అంటే ఏంటి? వీడు ఏదో ఒకటి చేస్తాడు, వ్యాపారం వృత్తో చేసి దానిలో కొంత పని చేసి వచ్చిన డబ్బులు జెన్యూన్ గా కట్టాల్సిన వాటాన్ని కట్టకుండా దొంగతనంగా అది కూడా అట్టి పెట్టుకుంటాడు. అది నల్ల డబ్బు. కానీ బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుని ఎగ్గొట్టడం అంటే దీనికంటే వరస్ట్. ఎందుకంటే కాగితం మీద సంతకం పెట్టి మొత్తం డబ్బులు పట్టుకెళ్ళి పని కూడా చేయడు. కాగితం మీద సంతకం పెట్టినందుకు డబ్బులు తీసుకెళ్లి ఉంచేసుకుంటాడు. అది ఇంకా పెద్ద దొంగతనం. దాని గురించి కూడా మీరు ఇప్పుడు పాపారావు గారు ఇప్పుడు ఎన్ని ఎన్పిఏ అకౌంట్లు ఇప్పుడు పేయింగ్ సైడ్ పోతే చూడాలి. ఇంతకు సార్ నల్ల డబ్బు అంటే ఇంట్లో ఉన్న సామాన్యుడు కూడా నల్ల డబ్బు అంటే 5 ఏళ్ల తర్వాత బిడ్డ పెళ్లి కోసం ఆయన ఇప్పటి నుంచే జమ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది కూడా నల్ల డబ్బు. ఇప్పుడు అంటే నేననేది ఒకటి, డబుల్ స్టాండర్డ్స్ వద్దని అందరికీ అమలు చేయండి. ఏం చేసినా డబుల్ స్టాండర్డ్స్ వద్దు. రైట్, అపార్థం చేసుకున్నారు. మీరు మాట్లాడండి. హనుమాన్ గారు చెప్పినట్టుగా ఈ ఎంపీ అకౌంట్స్, డిఫాల్ట్ అకౌంట్స్ వాళ్ళు నిజంగా పే చేస్తారు. వాళ్ళు పే చేసి ఏ విధంగా పే చేసే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు ఎట్లా బయటకు వస్తారు? కానీ నా ఉద్దేశంలో అయితే పర్సనల్ గా అయితే వాళ్ళు తీసుకున్నప్పుడే పే చేయాలని తీసుకోలేదు. వాళ్ళు పే చేయాలని తీసుకోలేదు. పే చేయాలని తీసుకోలేదు. ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వాలి. ఇచ్చే బ్యాంకర్స్ కూడా రికవరీ వస్తాయని చేయలేదు. అన్ని ఓవర్ వాల్యుయేషన్
ఒక 10,000 కోట్ల ప్రాజెక్ట్ని 40,000 కోట్లు చేసి 25,000 కోట్లు లోన్ తీసుకొని 10,000 కోట్లు ఖర్చు పెట్టి 15,000 కోట్లు తీసుకున్న తర్వాత మీకు 40,000 కోట్ల ప్రాఫిట్ ఎలా వస్తుంది? 10,000 కోట్ల మీద ప్రాఫిట్ వస్తుంది. అయితే మీకు అన్ని ప్రాజెక్ట్స్ చూడండి, అన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్ని ఓవర్ వాల్యుయేషన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయడం వల్ల అన్ని లాస్లు వచ్చాయి. లాస్ వచ్చిందంటే ఎందుకు లాస్ వచ్చింది? ఓవర్ వాల్యుయేషన్ చేయడం లాస్ వచ్చింది. బేసిక్ అక్కడ ఫౌండేషన్ ఎప్పుడైతే వాల్యుయేషన్ చేశారో అప్పుడే ఫస్ట్ మిస్టేక్ జరిగింది. బ్యాంక్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారో, డిస్బర్స్మెంట్ చేసేప్పుడు వాళ్ళు ప్రాసెస్ అంటే ఇప్పుడు రెవెన్యూ ఎట్లా వచ్చిందని ఎట్లా ప్రాసెస్ చేశారు, ఎట్లా మానిటర్ చేశారు అనేది ఇంతవరకు క్వశ్చన్ మార్క్. అది ఇంకోటి పాపారావు గారు చెప్పారు, చిన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అయింది. చిన్న వాళ్ళ చేతి గులికి వచ్చింది, పెద్దవాళ్ళకి సర్జికల్ స్ట్రైక్ జరిగింది. కాబట్టి ఇది యాక్సెప్టబుల్. ఒకటి ఏంటంటే మనకు బ్లాక్ మనీ అనేది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ బ్లాక్ మనీ మీరు ఆలోచిస్తున్నాం, ఇల్లీగల్ మనీ ఇస్ ద మెయిన్ టార్గెట్ అండ్ ఫేక్ కరెన్సీ ద బిగ్గెస్ట్ టార్గెట్. ఫేక్ కరెన్సీ ఇస్ రూలింగ్, నియర్లీ 1/3 ఆఫ్ ద కరెన్సీ ఫేక్ కరెన్సీ ఉంది అని ఒక రూమర్ అన్నమాట. ఆ ఫేక్ కరెన్సీని అటాక్ చేయడం జరిగిన ఫస్ట్ స్టెప్ ఇది. ఇల్లీగల్ మనీ, ఫేక్ కరెన్సీ రెండు టార్గెట్. నా డౌట్, ఇప్పుడు బ్యాంకులు ముంచేసిన వాళ్ళ కోట్ల డబ్బులు అంతా బయటికి తిరిగి వస్తాయా మీరు అన్నట్టు, లేదా డాలర్లలో ఇంకేమైనా దాచుకునేటువంటి వాళ్ళ డబ్బులు అయితే బ్లాక్ మనీ అది బయటకు వస్తుందా? 90% నా పర్సనల్ ఒపీనియన్ అయితే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో డౌట్ రావడం మాత్రం డౌట్. రైట్. అంటే ఇప్పుడు బ్యాంకుల ద్వారా ఏదైతే వచ్చేది 15 లక్షల కోట్ల రూపాయల మట్టికే వస్తుంది సంగప్ప గారు. కానీ ఈ దేశంలో ఉన్న నల్లధనం లెక్కేస్తే 30 లక్షల కోట్లు కాదు, 50 లక్షల కోట్ల పైన ఉంటుంది. అది విదేశాల్లో ఉంటుంది, అది స్విచ్ బ్యాంకులలో ఉంటుంది, అది డాలర్ల రూపంలో ఉంటుంది, అది భూముల రూపంలో ఉంటుంది, అది బంగారం రూపంలో ఉంటుంది. బ్లాక్ మనీ అనేది ఒక కరెన్సీ. ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకొస్తున్నారు? ఇది మొదటి దఫా ఓన్లీ కేవలం కరెన్సీని బ్యాన్ చేశారు. ఏదైతే కరెన్సీ దాచుకొని ఉన్నదో 13 లక్షల కోట్ల రూపాయలు, 500 నోట్ల రూపాయలు, 1000 నోట్ల రూపాయలున్నాయో అవి మాత్రమే వేశారు. ఆ 13 లక్షల కోట్ల రూపాయలే దాగి ఉన్న ధనం బ్యాంకులలోకి వస్తుంది. గతంలో 3,80,000 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులలో టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. ఈ బ్యాంకు నుంచి ఆ బ్యాంకు, ఆ బ్యాంకు నుంచి ఈ బ్యాంకు. ఇంకా 12 లక్షల కోట్లు దాగి ఉన్న ధనం ఏదైతే ఉందో అది కూడా బయటకు వస్తుంది. అంటే ఇది కేవలం 25 నుంచి 30% బయటకు వస్తుంది. ఈ 15 లక్షల కోట్లు ఇది ఏదైతే నూతన 2,000 నోటుతో వచ్చేది, ఆ 2,000 నోటే వైట్ అవుతుంది. ఈ 15 లక్షల కోట్లే వైట్ అవుతుంది, కానీ ఇక మిగతాది కాదు. అదేవిధంగా విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు. వాళ్ళు పీడీ యాక్ట్లు కాదండి, వాళ్ళు క్రిమినల్స్. ఈ దేశానికి పట్టిన శని విల్ఫుల్. ఒకళ్ళు 49,000 కోట్లు, ఒకళ్ళు 39,000 కోట్లు, ఒకళ్ళు 29,000 కోట్లు, వాళ్ళు 19,000 కోట్లు. పొద్దున్న లేస్తే ప్రైవేట్ జెట్లలో తిరుగుతారు, రోల్స్ రాయ్ కార్లు ఉంటాయి, 5 స్టార్ హోటళ్ళు ఉంటాయి, 7 స్టార్లు ఉంటాయి. అత్త సొమ్ము అల్లుదానం చేసినాడు ఎవడండి? బ్యాంకుల సొమ్ము ఎవరిదండి? బ్యాంకుల సొమ్ము ఎవరిది? బ్యాంకు సొమ్ము సంగప్పది, నీది, పాపరావు గారి, మనందరిది, మన ప్రజలది. ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలు ప్రజలు చెల్లిస్తున్నటువంటి పన్నుల రూపంలో ఉన్నది. ఇంకొంత బ్లాక్ మనీ. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ కిన్లే ఉందండి, రోజుకు 2 లక్షల కిన్లే వాటర్ బాటిల్ అమ్ముతాడు. అమ్మింది మాత్రం చూపించేది 10% చూపిస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లా వస్తువుల రూపంలో కూడా ఏదైతే చూపి అని అమౌంట్ ఉందో అదంతా బ్లాక్ కన్వర్ట్ అయిపోతుంది. అది భూములలోకి వెళ్ళిపోతుంది, బంగారంలోకి వెళ్ళిపోతుంది, విదేశీ డాలర్లోకి వెళ్ళిపోతుంది, విదేశీ మారకంలోకి వెళ్ళిపోతుంది, విదేశాలలో పెట్టుబడులకు వెళ్ళిపోతుంది. విదేశాల్లో ఉన్న పెట్టుబడి కూడా తీసుకురావాలి కదా సార్, అక్కడ ఉన్న బ్లాక్ మనీ కూడా తీసుకురావాలి కదా సార్. స్విచ్ బ్యాంక్ లో ఉన్న లిస్ట్ కూడా బయట పెట్టాలి సార్. ప్రధానమంత్రి కొద్దిగా ప్రణాళిక బద్దం లేకపోవడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు వచ్చింది. కానీ దాన్ని ఇమీడియట్ గా ఎన్ని రోజులు ఉంటాయి దానికి ఏమంటున్నారు, దానికి కూడా సోర్స్ ఉన్నాయి సార్. ఏటీఎంలు 24 అవర్స్ పని చెప్పండి. ఎగ్జాంపుల్ ఏటీఎం ఎట్లా అయితే బ్యాంకులు కూడా 24 అవర్స్ చెప్పండి, షిఫ్ట్ వైజ్ ఓపెన్ పెట్టండి. రోడ్ల మీద ఫారెక్స్ ఎక్కడైతుందో సార్, ఇప్పుడు ఇంతకుముందు మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉన్నాయి, మనీ ఎక్స్చేంజ్ కూడా పర్పస్ ఇవ్వండి. కొంతమంది హోమ్ డెలివరీని పెట్టి ఇవ్వండి. గతంలో సార్ జన్ ధన్ యోజన కింద 25 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చింది సార్. నువ్వు ఇంత ఆలోచన ఉన్నప్పుడు సంవత్సరంన్నర ముందు ఇంత పెద్ద మేధావి 38 దేశాలు తిరిగినటువంటి అభివృద్ధి చెందిన దేశాలు చూసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు 75 కోట్ల మందికి ఏటీఎం కార్డులు ఇవ్వాలి అయిపోతుండే కదా సార్. దేశంలో 138 కోట్ల మంది ఉంటే 7500 కోట్లకు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు తుగ్లక్ తోలు అనేసరికి బాధపడ్డాడు, కానీ ఇది ప్యూర్లీ ఎకడమిక్ ఓరియంటెడ్ సంగప్ప గారు. మనం మాట్లాడుతున్నంత ఏదో మామూలు అంశం కాదు. వాళ్ళు దీని కొరకు దీన్ని జస్టిఫై చేసుకోవడానికి, అవినీతిని రూపొందించడానికి, శరీరం జబ్బు చేస్తే అనే ప్రయత్నం చేస్తున్నారు. గులిక కాలుకు దెబ్బ తాకితే మెదడుకి వేయొద్దు. ఇప్పుడు సమస్య అక్కడ వస్తున్నది. 99% మంది ప్రజల యొక్క సమస్యను మీరు పట్టించుకోవట్లే. ఆ 1% ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఊరోళ్ళ భాషలో చెప్పాలి కాబట్టి, ఎలక ఇంట్లో ఉంది, గుడిసె గాల పెడితే ఇప్పుడు రేపు బంగ్లా కడతా అంటుంటే ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? ఇది కదా చర్చ. అవినీతి పనులను ఎవరో రక్షిస్తున్నట్టు, ఎల్ఐని ఎవరో చేస్తున్నారు. రెండవది, ఇది చాలా స్ట్రాంగెస్ట్ ఎకనామిక్ సిస్టమ్. మీకు తెలుసో లేదో మరి, నాకు అవగాహన లేకపోతే నేనేం చెప్పలేను. కానీ ఇది డాలర్ కొలాప్స్ను చూసింది, డ్రాగన్ కొలాప్స్ను కూడా చూసింది. చైనా
ఆర్థిక సంక్షోభాన్ని, అమెరికా ఈ రోజు పడుతున్న ఇబ్బందులతో పాటు బ్రిటన్ పడుతున్న ఇబ్బందులు కూడా చూసిన ఆర్థిక వ్యవస్థ, ఇంత దృఢమైన వ్యవస్థ. ఇది మిక్స్డ్ ఎకానమీ. ఇది నేను ఎందుకంటే నేను కామర్స్ స్కాలర్ని చేయబట్టి చెప్తున్నా. మనమేమి పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థను తీసుకోలే, మనం పూర్తిగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థను తీసుకోలే. అయినప్పుడు ఇటు ఉండడం వలన ఈరోజు ఇంత జనాభా ఉన్నా కూడా, ఇంతమంది 35% మంది నిరుపేదలు ఉన్నప్పటికీ కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దృఢంగా ఉన్నది. దాన్ని మీరు ఏదో ఎనస్థిషియా ఇచ్చి ఈరోజు పండబెట్టో లేకపోతే ఆపరేషన్ చేస్తాను బ్రెయిన్ డెడ్ కేసు చేస్తే ఎట్లా సమస్య? ఇప్పుడు దానికి ఎందుకు నీతి ఆయోగ్ అనేది రాష్ట్రాలకు తెలుసు. ఇప్పుడు మీరేంది ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగం తెచ్చిండ్రు. అరే గతంలోనే బాగుండే వాళ్ళు ఏదో పని చేసి పైసలు ఇచ్చారంటే ఇప్పుడు మీరు పైసలు ఇస్తలేరు. అయితే ఇలాంటి మార్పు ఏ రకమైన మార్పులకు పోతుంది? ఇది సిస్టమ్ లో వచ్చే చేంజెస్ ను పాజిటివ్ గా మనం మలుచుకోవాలి. నేను అంటున్నది అది. పాపం అద్దంకి దయాకర్ రావు గారు ఒక 70 సంవత్సరాల కాలంలో సుదీర్ఘ కాలం ప్రభుత్వంలో పనిచేసినటువంటి పార్టీకి ప్రతినిధిగా ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. ఆ కూర్చునే దాంట్లో దాని లోపాలన్నింటినీ కూడా అధిగమించడం కోసం ఆయన వాదన చేయాల్సినటువంటి కాంగ్రెస్ మజబూరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఈ రకమైనటువంటి దృఢమైన నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడానికి కుంభకోణాల్లో వేల కోట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అక్కడ ఆ నీతి కానీ ఆ నైతికత కానీ కాంగ్రెస్ కు లేకపోయింది. అందుకని వారు ఇంకో కోణంలో వస్తారు తప్ప కాదు. 26,000 కోట్ల రూపాయల అవినీతి వాజ్పేయి గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు చేసిన జరిగింది. దాని మీద బొగ్గు కుంభకోణాలకు సంబంధించినటువంటి డబ్బు వెతికి పెట్టారు సార్. ఇవాళ బొగ్గు కుంభకోణాలకు సంబంధించినటువంటి డబ్బు లక్షల కోట్లు ఇవాళ తిరిగి రాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 2G స్పెక్ట్రమ్ సంబంధించినటువంటి డబ్బు మళ్ళీ సమకూరినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అని అంటే, ఎందుకంటే వాళ్ళ డబ్బు అంతా కూడా ఇవాళ బయటకు రావాల్సినటువంటి పరిస్థితి లేదు. మరొక విషయం, ఇవాళ ఏ రకమైనటువంటి ఇబ్బంది అండి? ఇవాళ 500 నోట్లు ఇవాళ రాత్రి చెల్లకుండా పోయినాయండి. డిసెంబర్ 30 వరకు వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. నీది నల్లధనం అయితేనే నువ్వు మార్చుకోవడానికి ఇబ్బంది, కానీ నువ్వు కిరాణా దుకాణాలు 500 నోట్లు ఆయన గిరాకీ అయితే తీసుకొని పోయి మళ్ళీ బ్యాంకులో కట్టుకుని మార్చుకోవడానికి అవకాశం. హాస్పిటల్ గానీ పెట్రోల్ బంక్ గానీ 500 రూపాయలు తీసుకుంటే సార్ నేను 100% 500 రూపాయలు నేను ప్రత్యక్షంగా నరకం అనుభవించిన ఎయిర్పోర్ట్లలో ఇక్కడ కాదు అక్కడ కాదు, నీకు ఈజీ మనీ ఉండే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉండే దగ్గర కూడా అవి కూడా పక్కన పెట్టేసి వాళ్ళు 100 రూపాయలు ఉంటేనే 100 రూపాయలు ఏమంటారండి? దయాకర్ గారు నల్లధనం మీరు నల్లధనం ప్రజా వినిమయంలోకి రావద్దంటారా? దాని వల్ల వచ్చేటువంటి పన్నులు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమంలో ఆరోగ్య విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, నీడ విషయంలో కానీ, మరి వాళ్ళకు ఆహారాన్ని అందించేటువంటి విషయంలో కానీ ఇవ్వద్దంటారా? ఒక్కటి నేను అంటున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా మీరు వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేయలేరు కదా. వినండి, గత ప్రభుత్వాల్లో చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే లైవ్ గా ఉన్నారు కదా. చిదంబరం గారి కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు లేరా? ఇప్పుడు బతికిలేరా? చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళని కాపాడుతున్నట్టు మీరు అవినీతి పరులే కదా. అది కాదు, ఇది దీన్ని ఎందుకు ఈ చర్యగా తుగ్లక్ చర్యగా అంటే ప్రిపరేషన్. మీరు ఏదైనా మాట్లాడతారు ఒక్క నిమిషం అంటే మీరు డిఫెండ్ చేసుకునేటువంటి పరిస్థితులు లేరు. రాహుల్ గాంధీ వాళ్ళ తుగ్లక్ రాహుల్ గాంధీకి అత్యంత సమానం. లక్షల ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళకు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం పెద్దలు ఏం చెప్తారని చూస్తున్నారు. రాజకీయాల తర్వాత మాట్లాడండి. రాహుల్ గాంధీ మోడీ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? అవకాశం ఇవ్వాలి. క్యాబినెట్ రాటిఫికేషన్ ఉండాలి. ఇష్టానుసారంగా చేసడానికి అవకాశం లేదు. డెఫినెట్లీ కొన్ని విషయాలు 127 కోట్ల మంది ఆ గోప్యత ఉంచాల్సి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోడీకి నచ్చదండి, వీళ్ళు అవసరం లేదు కాబట్టి ఇట్లాంటి విషయాల్లో గోప్యత అవసరమే చెప్పి ఇంతకుముందు విశ్లేషకులు పబ్లిక్ పాలసీ ఉన్నప్పుడు ప్రజలు ప్రిపేర్ చేయాలంటున్నారు.
చేయాలి. అధ్యక్షులు ఉన్నారు. మీరు ఒక్క నిమిషం. రాజ్యాంగ కోవిదులు సుదీర్ఘమైన నేను ఒకటే అనుభవం అంటా. ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశం యొక్క భక్తి అరే రెండున్నర మీరు ఇద్దరు ఒక్క నిమిషం, ప్లీజ్. రెండున్నర నేను మళ్ళీ వస్తా. సంవత్సరాల మీ దగ్గరికి మళ్ళీ వస్తా. నేను మీరు ఒక్క నిమిషం ఏమంటున్నా? ఆగండి. కాదు మీరు ఒక్క మీకు నిమిషం ఒక ఆగండి. సెక్షన్ ఆఫ్ పీపుల్ నచ్చరు, ఈ రాత్రికి వాళ్ళని చంపారని ఒక నిర్ణయం అదే తీసుకున్నారు. అదే ఓకేనా ఇక? అదే. సూటుబుట్టు సర్కారు కార్పొరేట్ రైట్, ఒక్క నిమిషం ఆగండి. మనకు ఫోన్ లైన్ లో. అదే ఒక్క నిమిషం. వాళ్ళకు వన్ మినిట్, వన్ మినిట్. ఉన్నారు. దాంట్లో ఆర్థిక వన్ అంశాలు నిన్న మనం ఉన్నాయి. కార్పొరేట్లకు ఎన్నో సమస్యలు అన్నారు. పరిష్కారం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మనతో లక్ష్మీనారాయణ గారు మనతో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ నుంచి రాంబాబు గారు ఫోన్ లైన్లోకి వచ్చారు చర్చలో. రాంబాబు గారు ఈ రోజు నుంచి బ్యాంకులు పనిచేస్తున్నాయి అన్ని చోట్ల. ఈ ఒక్కసారిగా ప్రజలంతా నాకు తెలిసి బ్యాంకు వైపు దూసుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అన్ని బ్యాంకులు కూడా రద్దీగా ఉండేటువంటి అవకాశం. మరి అన్ని బ్యాంకుల్లో కూడా ఏర్పాట్లు ఉన్నాయా? ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఫస్ట్ 4,000కి ఎక్స్చేంజ్కి ఇచ్చారు, తర్వాత డిపాజిట్కి ఇచ్చారు. అందరూ వచ్చి ఒక్కసారి బ్యాంకుల మీద పడితే పరిస్థితి ఏంది? ఇప్పుడు బ్యాంకింగ్ రంగం పూర్తిగా రికవరీ ప్రాసెస్ లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎంప్లాయీస్ అందరూ. ఎందుకంటే ఈ రంగంలో అనేక రాని బాకీలు పేరుకులు పోయినాయి కాబట్టి ఈ ప్రాసెస్ లో ఇటువంటి నిర్ణయం అనేటటువంటిది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి నిర్ణయం. సో మా దగ్గర కూడా క్యాష్ ని ట్రాన్సాక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ లో 500 రూపాయల నోట్లకి 1000 రూపాయల నోట్లకి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దానికి ప్రకారంగా ఆర్బీఐ సప్లై చేస్తుంది. బట్ ఇప్పుడు డిమాండ్ లేనటువంటి నోటికి సప్లై లేనటువంటి నోటికి డిమాండ్ వచ్చింది ఇప్పుడు 100, 50 ఈ లోయర్ డినామినేషన్స్ లో. బట్ ఈ లోయర్ డినామినేషన్స్ అన్ని బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి కరెన్సీ చెస్టుల్లో చాలా తక్కువ మొత్తంలో, అంటే ఈ రోజు రేపటికి మాత్రమే సరిపోయేటటువంటి రూపంలో కరెన్సీ చెస్టుల దగ్గర 100, 50 ఉన్నాయి. అన్లెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక పెద్ద మొత్తంలో వీటిని సప్లై చేయకపోతే దేశంలో ఈ 125 crores పీపుల్ దగ్గర ఏదైతే పానిక్ సిచ్యుయేషన్ ఏదైతే బ్యాంక్ బ్రాంచెస్ కి ట్రాన్స్ఫర్ చేసినారో దీన్ని ట్యాకిల్ చేయడం చాలా కష్టం. అందుకని బ్యాంక్స్ లో అందరం కూడా ఇప్పుడు ఒక 1 hour ముందు వచ్చి అసలు పరిస్థితిని సమీక్షించి ఉన్నటువంటి బ్యాంక్ బ్రాంచుల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో కరెన్సీ సెషన్ దగ్గర నుంచి క్యాష్ తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ నిజామాబాద్ జిల్లా కానీ లేదా కరీంనగర్ జిల్లా కానీ ఆ లోపలికి ఇంటీరియర్ గా పోయే బ్రాంచ్ల దగ్గర మెకానిజం లేదు. సో ఆ బ్రాంచ్ల దగ్గరకు వెళ్ళి పీపుల్ కనుక వెళ్ళి లైన్లలో నిలబడి నాకు ఈ క్యాష్ ని మీరు డిపాజిట్ చేసుకున్నారు 10,000 రూపీస్ ఇవ్వమని కానీ లేక ఏదైనా వేరే కోరికలు కోరినప్పుడు ఇచ్చేటటువంటి ఆ వెసులుబాటు వాళ్ళ దగ్గర లేదు. అందుకని 2-3 రోజులు ఈ రకమైనటువంటి పానిక్ సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సిందే. నా అంచనా ప్రకారం ఒక వారం 10 రోజుల తర్వాత దీన్ని స్టెబిలైజ్ చేసేటటువంటి అవకాశం. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం చాలా సీరియస్ సిచ్యుయేషన్ బ్రాంచెస్ లో ప్రివేల్ అవుతుంది. ఏమాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మాత్రమే ఇవాళ కస్టమర్స్ అందరూ ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్, సరే మొత్తం ఒకటేసారి అందరూ బ్యాంక్ వైపు దూసుకురాకుండా ఇంకా చాలా టైం కూడా ఇచ్చారు కాబట్టి ఆ టైం వరకు మీరు ఇంకా మెల్ల కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి బ్యాంక్ అసోసియేషన్ అన్ని పత్రికలు కూడా ప్రకటన ఇచ్చింది. డిసెంబర్ 30 వరకు ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ప్రధానమంత్రి ఇది చిత్తు కాగితాలతో సమానం ఒకసారి మాట్లాడినాక ఇది సిచ్యుయేషన్ పానిక్ లో వెళ్ళిపోయినారు అందరూ. సో 3,000 రూపాయలు ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి ఇద్దరికి ఏదో ఒక రకమైన యాంగ్జైటీ ఉంది. సో అన్ని కూడా సెంటర్ పాయింట్ వచ్చి బ్యాంక్ బ్రాంచెస్ అయినాయి కాబట్టి బ్యాంక్ బ్రాంచెస్ లో లోయర్ డినామినేషన్స్ అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి పెద్ద డినామినేషన్స్ 2,000 రూపాయలు తీసుకునే ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. 500 రూపాయలు చిన్న డినామినేషన్ వెనకాలే పడతారు. సో ఈ సిచ్యుయేషన్ కొద్దిగా స్టెబిలైజ్ చేయడానికి మాత్రం సమయం పడుతుంది. అదర్వైజ్ సమర్థంగా అయితే ఉన్నాం. మరి థ్యాంక్ యూ రాంబాబు గారు. అంటే రాంబాబు గారు చెప్పినటువంటి విషయంలో బ్యాంకులలో సహజంగా మనం వెళ్ళంగానే టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చిన తర్వాత మన నంబర్ వచ్చినప్పుడు వాళ్ళు పిలుస్తారు, మనకు క్యాష్ ఇస్తారు. అట్లనే ఆ టోకెన్ ఒక రోజుకు సరిపడా టోకెన్లు, మళ్ళీ 2 రోజులకు సరిపడా టోకెన్లు, 3 రోజులకు ఆ రకంగా వాళ్ళు స్ట్రీమ్లైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో చర్యలు తీసుకోవాలి. ఇంకోటి మనము క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సైడ్ వెళ్తున్నాము. అలాంటప్పుడు ఏమవుతుందంటే సాధ్యమైనంత వరకు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఇది ఒక స్టెప్, ఇది 1 more స్టెప్. ఇంకోటి చెప్పారు, అకౌంటెడ్ మనీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి అందరూ ఏం చెప్పారంటే కంపల్సరీ బ్యాంక్ వెళ్తే తప్ప ఎన్క్యాష్ చేసుకోలేము. ఇవాళ చేసుకోవాలంటే మీకు 50 రోజులు టైం ఇచ్చారు. ఎప్పుడైనా ఎనీ డే వెళ్ళి ఎన్క్యాష్ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ చేయడానికి ఎంత అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు. మీరు 2 lakhs చేయొచ్చు, 5 lakhs చేయొచ్చు, 10 lakhs చేయొచ్చు. అది ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ పోవద్దు అనుకోవడమే సమస్య ఇక్కడ. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియకూడదు అనుకోవడమే సమస్య అక్కడ. బ్యాంక్ లేచినప్పుడు ఎలాగో తెలుస్తుంది, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ క్లారిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏముందంటే మనం అనుకోవడం బ్యాంక్ వెళ్ళిన ఇబ్బంది అవుతుంది. బ్యాంక్ వెళ్ళిన ఇబ్బంది కాదు, బ్యాంక్ చెప్పడమే. బ్యాంకులో వేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ తెలుస్తే భయమే మెయిన్ ప్రాబ్లం. దట్ ఈస్ అ ప్రాబ్లం అనమాట. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయలేము. ఇప్పుడు ఎట్లాగో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి స్టెప్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. టఫ్ డెసిషన్ తీసుకుంటే ఇంకోటి ఏంటంటే ప్లానింగ్ జరగలేదేమో అనుకుంటారు, కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ జరగడం వల్లనే మీకు టోటల్ కాన్ఫిడెన్షియల్గా ఉంది, 100% ఎఫెక్ట్ వస్తుంది. కానీ లేకపోతే కొంచెం లీకేజ్ ఉన్నా కానీ ఎక్కడెక్కడికో డైవర్ట్ అయిపోయింది, డైల్యూట్ అయిపోయింది.
అది నెల రోజుల నుంచి జరుగుతుంది అనేది వారు అర్థం చేసుకోవట్లేదు, వారికి తెలుస్తలే. ఇబ్బంది నేను ఒక రోజు మాత్రం ఇబ్బంది ఇవ్వాలంటే క్యాష్ అండ్ క్యాష్ అవుతుంది కాబట్టి సమస్య ఉండదు. Final గా, Cash వల్ల ఇబ్బంది. పాపారావు. పెద్ద సమస్య ఉండదు మిడిల్ క్లాస్ కి. రైట్. ఇవాళ పెద్ద సమస్య ఉంది మిడిల్ క్లాస్ కి. ఆ ట్యాక్స్ నుంచి అయితే తప్పించుకోలేరంటారు, ఓకే. Yes. అలా సామాన్యుడు కూడా అలా ఇరుక్కుంటున్నాడేమో, చిన్న చిన్న పనులు చేసుకోవడం. వారికి ఏం అవసరం? సామాన్యుడికి ఏముంది? వారు ఎనలిస్ట్ వరకు చెప్పేసి పోవడం, వారి అంతవరకే. వారికి ఏం సమస్య? ప్రజల కష్టాల పడితేంది? సామాన్యులు అంటే ఎవరు ఫస్ట్? ఎవరు సామాన్యులు అంటే? పాలు కొనుక్కుంటాడు సామాన్యులు అంటే. ఈ ప్రయోజనం ఆదాయం ఉన్న వాళ్ళు ఎక్కడ మీకు ముచ్చట సార్? మీకంటే ఎక్కువ ఉన్నాయి చెప్పగా. అది కాదు సమస్య. సమస్య అవినీతి పరులను దీంతో ఎట్లా బయటికి తీసుకొస్తారో చెప్పండి మీరు. అట్లా వస్తది. ఎట్లా వస్తుంది? 2000 నోట్లతో వస్తుందా? అవినీతి సొమ్మును బయటకు తీసుకొస్తున్నాం. ఏం మాట్లాడతారు? అవినీతి సొమ్మును బయటకు తీసుకొస్తున్నాం. రాజకీయాలు మీరు మాట్లాడకండి. అంతే. మీ మాట లేదా ఎక్స్పర్ట్ మంచి జరుగుతుంది. మాకు ఇప్పుడు ఒకటి సామాన్యులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిన్న, ఆర్థిక శాఖ మంత్రి కూడా అదే చెప్తున్నారు. కష్టపడి సంపాదించే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ ప్రాక్టికల్ అనుభవం సిన్నంక కూడా. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న దానిలో పనిచేస్తున్నటువంటి రాంబాబు గారు స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లము. ఎందుకంటే బ్యాంకుల దగ్గర కూడా చిల్లర నోట్ల కొరత ఉంది కాబట్టి సమస్య ఉంది కొన్నాళ్ళు అని చెప్పి. ఎంతకాలం జనం తట్టుకుంటారనేది కూడా ప్రశ్న ఉంది. అందుకని సామాన్యులకి ఏం కాదనేది కాదు, అది నిజం కాదు, అది జరగదు. ఎందుకంటే మీకు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు మొత్తం ఉన్న కరెన్సీ వాల్యూ ఉంది, దేశంలో ఉన్న కరెన్సీ వాల్యూలో మొత్తం ఉన్న వాల్యూలో టోటల్గా అన్ని రకాల డినామినేషన్స్, దానిలో 500 1000 84.3% ఉన్నాయి. ఆ మిగతా 13% తో ఇప్పుడు దేశం మేనేజ్ చేసుకోవాలి. అవి ఎవరికి అందుతాయి? ఎవరికైతే కాంటాక్ట్ అది మరి, లేకపోతే బ్రోకర్లు మీరు ఎంత ఇస్తే తగ్గించి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? బ్రోకర్లు ఎందుకు కలెక్ట్ చేసుకుంటున్నారు? వాళ్ళు వేరే రకంగా ఎక్స్చేంజ్ చేసుకోగలరు. అంటే ఒక రకంగా మాఫియా నడుపుతారు, అక్కడ నడుస్తుంది. అన్నదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం డబ్బు నల్ల డబ్బు బయటకు వచ్చేస్తున్నది అనే విషయాన్ని వారు ఒకటే నిమిషం నేను ఏమంటున్నాను, 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ప్రాసెస్ కు మొత్తం కూడా ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం. ఏది? సేకరణ, వాటి విధ్వంసంతో సహా. ఇది కూడా ప్రజాధనం దుర్వినియోగం మీ నిర్ణయాల వల్ల. నేను ఎందుకు కాదే మీకు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కూడా పూర్తి ఏర్పాటు చేశామని చెప్పి బ్యాంక్ అసోసియేషన్ ఈరోజు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ఎవరు కూడా ఒక్కసారిగా ప్యానిక్ అయ్యి అన్ని బ్యాంకులు పోవాల్సిన అవసరం లేదు. December 30 వరకు కూడా ఇంకా మీ నోట్లు మార్చుకునే అవకాశం ఉందని చెప్తుంది. అది ఏ రోజుకి ఆ రోజు మేము ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, తర్వాత ఏటీఎంలు తీసుకోవడానికి కూడా ఇప్పటికిప్పుడు అవసరాల కోసం కూడా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి కేంద్రం చెప్తుంది. ఏటీఎంలు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, తర్వాత బ్యాంకులో కూడా ఎక్స్చేంజ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్యానిక్ కావద్దని చెప్పి కేంద్రం చెప్పింది. ఈరోజు అన్ని పత్రికలు కూడా ప్రకటన ఇచ్చింది. చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం మళ్ళీ. స్టే ట్యూన్.